బ్రేకింగ్ న్యూస్ చైనాలో రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విఫలమైంది. ఇప్పటికే రాకెట్ను ప్రయోగించి మళ్ళీ ఆ రాకెట్ను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చి దాన్ని మల్టిపుల్ యూస్ ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఎలాన్ మస్క్ కూడా దీనిపైన పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. చైనాలో కూడా దానిపైన పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకసారి యూజ్ చేసిన రాకెట్ని మళ్ళీ దాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేయడం అనేదే పెద్ద టాస్క్, అక్కడ క్రూషియల్ పాయింట్ అది. సో ఇక్కడ చైనా మరోసారి ఆ ప్రయోగం చేసింది. చాలా సందర్భాల్లో అలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు రాకెట్లు తిరిగి పేలిపోతున్న సందర్భాలే చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా ఒకసారి మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడండి. మళ్ళీ ఆ రాకెట్ని తిరిగి ల్యాండ్ చేసే సమయంలో ఆ రాకెట్ పేలిపోయింది, విఫలమైంది. ఒక్కసారిగా కిందకు వచ్చిన తర్వాత స్మూత్ ల్యాండింగ్ జరగాలి, అప్పుడే అది సేఫ్ ల్యాండ్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఆ రాకెట్ హార్డ్ ల్యాండింగ్ జరిగింది. దీంతో ఆ రాకెట్ పేలిపోయింది. నేలపై దిగడానికి కొన్ని క్షణాల ముందు అదుపు తప్పి పేలిపోయింది ఆ రాకెట్. ఇలా రీయూజబుల్ రాకెట్లపై పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రయోగించిన రాకెట్ను మళ్ళీ తిరిగి సేఫ్గా భూమి మీదకు ల్యాండ్ చేయించాలి అని. ఒకవేళ ఆ ప్రయోగం చేపడితే ఈ భూగోళం మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే చాలా తక్కువ సమయంలో ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉండే విధంగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ కూడా ఈ ప్రయోగాలను చేస్తున్నారు. చైనా కూడా ఈ ప్రయోగాలని చేస్తుంది. చైనా మళ్ళీ దాన్ని భూమి మీదకు ల్యాండ్ చేస్తూ ఉన్న సమయంలో అది హార్డ్ ల్యాండ్ జరిగింది. ఒక దశలో అది భూమి మీదకు వచ్చేటప్పుడు మళ్ళీ రాకెట్లో ఇంజన్స్ మండిస్తూ ఉంటారు. ఆ ఇంజన్స్ మండిస్తూ ఉన్నప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గిపోతుంది. ఆ గణనీయంగా తగ్గేటప్పుడు ఆ వేగాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తారు. ఆ తర్వాత అది నిర్ణీత ప్రదేశంలో సేఫ్ ల్యాండ్ జరుగుతుంది. ఆ ల్యాండింగ్ జరిగే ప్రదేశాన్ని కూడా మనం చూడొచ్చు. దాని వేగం మెల్లమెల్లగా తగ్గి సేఫ్ ల్యాండ్ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అది హార్డ్ ల్యాండ్ జరిగింది, సేఫ్ ల్యాండ్ జరగలేదు. కిందకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా బలంగా నేలను తాగడం ద్వారా ఆ రాకెట్ మొత్తం పేలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ రాకెట్ ల్యాండింగ్ కోసం ప్రయోగాలు చేస్తుంది. నెబులా 1 రాకెట్కు వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు మొదలుపెట్టారు. అందులో 11 టార్గెట్లతో ప్రయోగం చేశారు. 10 టార్గెట్లు సక్సెస్ అయ్యాయి. కేవలం ల్యాండింగ్ ఫేజ్లో మాత్రం రాకెట్ తడబడింది. చాలా సందర్భాలు ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో ల్యాండింగ్ ఫేజ్లోనే రాకెట్లు విఫలమవుతూ వస్తూ ఉన్నాయి. ల్యాండింగ్ ఫేజ్ సక్సెస్ అయినట్లయితే చాలా అద్భుతమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఈ రాకెట్ కూడా చైనా ప్రయోగించిన ఈ రాకెట్ కూడా ల్యాండింగ్ ఫేజ్లో విఫలమైంది. ఒకసారి మనం చూడొచ్చు. ల్యాండింగ్ ప్యాడ్స్ ఓపెన్ అయ్యాయి. కిందకి రాకెట్ వచ్చేటప్పుడు ల్యాండింగ్ ప్యాడ్స్ ముడుచుకుని ఉన్నాయి, పైకి బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి. రాకెట్ ఒక దశలో కిందకు వచ్చిన తర్వాత ల్యాండింగ్ ప్యాడ్స్ మనకి ఓపెన్ అయ్యాయి. ల్యాండింగ్ ప్యాడ్స్ కూడా బాగానే సక్సెస్ఫుల్గా ఓపెన్ అయ్యాయి. కానీ ఆ రాకెట్ కిందకి వచ్చేటప్పుడు మాత్రం ల్యాండింగ్ ప్యాడ్స్ ఓపెన్ అయిన తర్వాత ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం స్మూత్ ల్యాండింగ్ జరగలేదు. అక్కడ హార్డ్ ల్యాండింగ్ జరగడంతో రాకెట్ పేలిపోయింది. రాకెట్ ప్రయోగం మొత్తం డ్రోన్తో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. లాంచింగ్ ప్యాడ్ దగ్గర రాకెట్ తిరిగి ల్యాండింగ్ అవుతుంది. ల్యాండింగ్ ప్యాడ్ దగ్గర రాకెట్ హార్డ్ ల్యాండింగ్ జరగడంతో మొత్తం పేలిపోయింది, మంటలు వ్యాపించాయి. చైనాను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలపడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తం 8 టన్నుల పేలోడ్ను అంతరిక్షంలోకి పంపాలని ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఆ రాకెట్ ప్రయోగించిన తర్వాత వర్టికల్గా ప్రయోగించారు. మళ్ళీ వర్టికల్గా ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ రాకెట్ హార్డ్ ల్యాండింగ్ జరగడంతో రాకెట్ విఫలమైంది. 11 దశలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 11వది చివరిది. ఆ రాకెట్ సేఫ్ ల్యాండ్ జరగడం. ఒకవేళ సేఫ్ ల్యాండ్ జరిగి ఉన్నట్లయితే చైనా రీయూజబుల్ రాకెట్ల విషయంలో అగ్రగామిగా నిలిచి ఉండేది. కానీ చైనా ప్రయోగించిన ఈ ప్రయోగం విఫలమైంది. ఒక్కసారిగా లాంచ్ ప్యాడ్స్ కూడా ఇరిగిపోయాయి. బలంగా నేలను తాకడంతో ఆ రాకెట్ పేలిపోయింది, మంటలు వ్యాపించాయి. సో 11 దశలు ఈ ప్రయోగం చేపట్టారు. చివరి దశ విఫలమైన నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ ప్రయోగానికి ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ ఈ ప్రయోగంలో అన్ని దశలు సక్సెస్ అయితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అంతరిక్ష ప్రయోగాల్లోనూ భూమి మీద వాయు రవాణాకు సంబంధించిన వాటి విషయంలోనూ చాలా అద్భుతమైన
మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. సో ఈ రాకెట్ ప్రయోగం విఫలమైంది. అయినా విఫలం కావడంతో నిరుత్సాహపడట్లేదు అని చైనా చెప్తోంది. 11 దశల్లో 10 దశలను అధిగమించాం, చివరి దశను అధిగమించడానికి చేసే ప్రయత్నంలో రాకెట్ విఫలమైంది. మరోసారి ప్రయోగాలు చేపడతామని చైనా కూడా చెప్తోంది. చైనాలో రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విఫలమైన దృశ్యాలు అవి. నేలపై దిగడానికి కొన్ని క్షణాల ముందు హార్డ్ ల్యాండింగ్ జరగడంతో రాకెట్ పేలిపోయింది. చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నెబులా 1 రాకెట్కు వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు జరిపింది. మొత్తం 11 టార్గెట్లతో ప్రయోగం చేశారు. అందులో 10 టార్గెట్లు సక్సెస్ అయ్యాయి. కేవలం ల్యాండింగ్ ఫేజ్లో ఈ తడబాటు జరగడంతో రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరించి విడుదల చేశారు. చైనా అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 8 టన్నుల పేలోడ్ను అంతరిక్షంలోకి పంపాలని ప్రయోగం చేశారు.